హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎన్ఆర్ఐస్కి ఆస్తి విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి వాటిని లీగల్గా ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఇండియాకి రాకుండానే ఇండియాలో ఉన్న ఆస్తిని వారసత్వంగా పొందొచ్చా మేడం? ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే, ఇండియాలో పుట్టుంటే, లేదా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా సరే, ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీ ఏవైనా సరే, జస్ట్ బికాజ్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆస్తి మీద హక్కులు అనేది కోల్పోడు. సో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎక్కడున్నా సరే, ఎన్ఆర్ అయినా సరే, ఎక్కడైనా సరే, తనకి సంబంధించిన ఆస్తి అంటే వాళ్ళ పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉంటుందో అంతా కూడా తనకి 100% ఉంటుంది. 100% రైట్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా పార్టీషన్ చేసుకుంటున్నారు అంటే పంపకాలు చేసేటప్పుడు ఒకవేళ ఆ పర్సన్ కనుక ఏమైనా పార్షియాలిటీ జరిగి ఆ పర్సన్ కనుక ఇవ్వాల్సిన ఆస్తి కనుక ఇవ్వకపోతే అప్పుడు అతని హక్కు అతను క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉండి కూడా ఇక్కడ కేసు అనేది వేసుకోవచ్చు. సో ఏమైనా పార్టీషన్ సూట్స్ ఉన్నా ఏమున్నా సరే అక్కడ ఉండుకుంటా కూడా ఇక్కడ ఫైల్ అనేది చేసుకోవచ్చు కేసెస్ కోర్ట్స్. ఇప్పుడు వారసత్వ ఆస్తులు ఉన్నాయి ఎన్ఆర్ఐస్కి, అవి క్లెయిమ్ చేసుకోవాలి వాళ్ళంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం లీగల్గా? ఎవరైనా సరే ఒకవేళ అంటే ఈ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఆర్ తనకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా సరే తనకి రావాల్సిన రైట్ కనుక తనకి రాలేదు అనుకో, సో ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ తను లీగల్ హెయిర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే ఉందో దాంట్లో ఇతను కూడా హక్కు ఉంది ఆర్ ఈమె కూడా అంత హక్కు ఉంది, తను కూడా ఒక లీగల్ హెయిర్ అని చెప్పడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ అని దొరుకుతాయి. అవి తీసుకోవాలి, కోర్ట్ త్రూ తీసుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పార్టిషన్ సూట్ వేయాలి. పార్టిషన్ సూట్ ఎందుకు? అతనికి రావాల్సిన ఆమెకి రావాల్సిన ఆస్తి తనకి రాలేదు, ఇక్కడ మొత్తం అన్యాయం జరిగిందని చెప్పేసి పార్టిషన్ సూట్ వేయాలి. అండ్ ఒకవేళ పార్టిషన్ సూట్ కాకపోయినా కూడా దానికోసం మ్యూటేషన్ కూడా అడగవచ్చు. ఓకే, నేను లీగల్ హెయిర్ని, నాకు కూడా ఈ హక్కు ఉంది ప్రాపర్టీలో, సో నాకు కూడా పంచి ఇవ్వండి అని చెప్పేసి మ్యూటేషన్ కూడా అడగవచ్చు. ఒకవేళ అది జరగనప్పుడు మీరు పార్టిషన్ కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా టెక్నికల్లీ అంత ఈజీగా అర్థం కాదు. నేను ఎంత చెప్పినా కూడా మామూలుగా ఈ లాంగ్వేజ్ కానీ లీగాలిటీ పార్ట్ అర్థం కాదు. సో బెటర్ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం డైరెక్ట్ కాల్ చేసి అడిగితే చాలా బెటర్ ఉంటుంది. ఒకవేళ ఫారెన్లో విల్ రాసుకున్నారు, అది ఇండియాలో చెల్లుబాటు అవుతుందా మేడం? వీలాం అనేది ఈ పర్టికులర్లీ ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఇండియా అనేది ఏం లేదు. అది బయట ఫారెన్లో రాసుకున్నా కూడా అది స్టిల్ అప్లికబుల్ ఇన్ ఇండియా. ద ఓన్లీ థింగ్ రిక్వైర్డ్ ఇస్ ఆ ప్రాపర్టీకి అతను ఖచ్చితంగా రైట్స్ ఉండాలి, అతను ఓనర్ అయి ఉండాలి, అతనికి ఆ టైటిల్ ఓనర్ అయి ఉంటేనే అతనికి హక్కు ఉంటుంది. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రాపర్టీ అతని పేరు మీద ఉండాలి. సెకండ్ ఏంటంటే ఒకసారి వీలునామా రాసిన తర్వాత తను బయట ఉండి రాసిండు కాబట్టి ఇండియాలో అది అప్లికబుల్ కావాలంటే నెసరీ లీగల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్తోనే ఆ వీలునామాకి ఒక వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఆ ప్రొసీజర్ ఫాలో చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తే అప్పుడు దానికి ఇక్కడ మళ్ళీ ఇండియా నుండి వ్యాలిడేట్ చేయించుకుంటే అప్పుడు లీగల్గా అది ఎన్ఫోర్సబుల్ అవుతుంది. సో ఈవెన్ ఫారెన్ వండుకుంటా కూడా వీలునామా అనేది చేయొచ్చు. ఎన్ఆర్ఐలు ఎవరైనా ఫారెన్లో వండుకుంటూ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఆస్తిని మేనేజ్ చేయాలనుకుంటే ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఎంత ఉపయోగపడుతుంది అండ్ దీనివల్ల కలిగే సమస్యలు ఏంటి, ప్రమాదాలు ఏంటి మేడం? ఎవరైనా సరే ఇప్పుడు జనరల్ ఏంటంటే బయట ఎక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కేసు ఇండియాలో ఫైట్ చేయాలి, ఇండియాలో చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ నుంచి అయితే వాళ్ళు రాలేరు. అట్లా అని చెప్పేసి ప్రతి దానికి వాళ్ళ సిగ్నేచర్స్ అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తారు. అదో పెద్ద ప్రాసెస్. అంటే అక్కడ నుంచి ప్రతి డాక్యుమెంట్కి, ప్రతి అఫిడవిట్కి అక్కడ నుంచి సిగ్నేచర్ చేయాలంటే మళ్ళీ అక్కడ నుంచి ఎంబసీ నుంచి ఇక్కడికి రావాలి, దాన్ని వ్యాలిడేట్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళకి నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద జీపీ అనేది చేస్తారు, పవర్ ఆఫ్ అటార్నీ చేస్తారు. సో ఆ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి తెలుసా? వాళ్ళు ఏ టైంకి పిలిచినా అడ్వకేట్ ఆ టైంకి వచ్చేటట్టు ఉండాలి. అండ్ ఒకవేళ కోర్ట్ హియరింగ్స్ ఉన్నాయి అంటే ఆ కోర్ట్ హియరింగ్స్ ఆ టైంకి ఖచ్చితంగా అపేర్ అవ్వాలి. సో ఏదో ఇచ్చినాం కదా నామకే వాసి ఇచ్చినట్టు కాదు, ఆ పర్సన్ షుడ్ బి రెడీ టు డూ ఎవ్రీథింగ్. అంటే అడ్వకేట్ ఏ రిక్వైర్మెంట్ అయితే చెప్తారో ఆ రిక్వైర్మెంట్ అన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. సో ఒకవేళ సడన్గా అఫిడవిట్కి సడన్గా ఇప్పుడు సిగ్నేచర్స్ కావాల్సి ఉన్నది అనుకోండి, ఇప్పుడు అతను నాకు అవైలబుల్, ఇప్పుడు నేను అడ్వకేట్ నాకు అవైలబుల్ ఉండాలి. నేను పోయి ఎక్కడైనా బెంగళూరులో ఉన్నానంటే అప్పుడు అతని పర్సన్ బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే కష్టం. సో అట్లా అవైలబుల్ ఉండే పర్సన్ కూడా కావాలంటే లోకల్ అయితే ఉండడం బెటర్. సో ఇట్లాంటివన్నీ చూసుకొని అలాంటి పర్సన్ చూసి ఆ క్రైటీరియా ఉన్న పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా అయితే ట్రస్ట్ ఉన్న పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ పర్సన్ ఇక్కడ ఉండి నాట్ జస్ట్ కోర్ట్ కేసెస్ అండి, ఇప్పుడు మీ ప్రాపర్టీకి సంబంధించిన ఒక జీపీ హోల్డర్ని కూడా ఇక్కడ పెట్టి మీ ప్రాపర్టీకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నాడో మీరు దాన్ని మేనేజ్ చేయించుకోవచ్చు. ఆ జీపీఎల్ క్లియర్గా క్లాసెస్ అన్ని క్లియర్గా రాస్తాం. ప్రతిదీ స్పెసిఫిక్గా ఈ జీపీఏ హోల్డర్కి ఈ రైట్ ఉంది,
ఇది చేయగలుగుతాడు, ప్రతిదీ చేయగలుగుతాడు కానీ అమ్మలేడు అని కూడా క్లియర్గా రాస్తాం మనం జీపీ అగ్రిమెంట్లో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ జీపే కనుక చేస్తే ఆ డాక్యుమెంట్లో అన్ని హక్కులు ఉంటాయి కానీ అమ్మే హక్కు మాత్రం ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా రాయాలి. సో రేపు ఫ్యూచర్లో మీరు లిటిగేషన్ అవాయిడ్ చేయడానికి ఇది చెక్ చేసుకోండి. సో జీపీ హోల్డర్కి ఇచ్చిన తర్వాత జీపీ హోల్డర్ ఇక్కడ ఉండి అన్ని మేనేజ్ చేస్తాడు, సిగ్నేచర్స్ నుంచి కోర్టులో ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉండని, లేకపోతే మనం ఏమైనా ఎవిడెన్స్ ఇవ్వాలన్నా ఏదన్నా కూడా ఆ కోర్టుకు వచ్చి అతను ఆ జీపీ హోల్డర్ వచ్చి హాజరు కావాలి. సో దీనికి ప్రాసెస్ ఏముంటుంది అంటే, ఒకవేళ మీరు జీపీఏ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఉండి మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు జనరల్ ఏంటంటే మేమే ఇక్కడ నుంచి డ్రాఫ్ట్ పంపిస్తాం, పంపించినప్పుడు ఆ డ్రాఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ప్రింట్ తీసుకొని జీపే తయారు చేసి సిగ్నేచర్స్ పెట్టి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పేరు మెన్షన్ చేస్తే వీళ్ళు సంతకం పెట్టి అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇంత వీడియోలో నేను ఆ ప్రాసెస్ మొత్తం కవర్ చేయలేను కాబట్టి చెప్తున్నా, ఒక ప్రాసెస్ త్రూ పంపించాలి. సో ఆ లీగల్ ప్రాసెస్ పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్సన్ కూడా ఎవరైతే జీపీఏ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటే అతను సైన్ చేస్తాడు. అది మేము వెళ్ళి వ్యాలిడేట్ చేపిస్తాం. దాన్ని కూడా వ్యాలిడేషన్ చేయించాలి. అంటే ఊరికి జీపీఏ పంపించగానే అది వ్యాలిడేషన్ కాదు. ఇది దేనికి ఒకవేళ కోర్టులో కేసు వేయాలనుకున్నప్పుడు సో దాన్ని వ్యాలిడేట్ చేయించినాడు, దానికి వ్యాలిడిటీ వస్తుంది జీపీఏకి. ఇప్పుడు లేదు ఓన్లీ మీరు ప్రాపర్టీస్ మాత్రమే మేనేజ్ చేయడానికి వ్యాలిడేషన్ అవసరం లేదు. బట్ ఏదైనా కోర్టు ఇష్యూ ఉండి కోర్టులో కేసు ఉంటే మాత్రం వ్యాలిడేషన్ చేయించాల్సి ఉంటుంది.